హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికాలో ఇండియన్స్ మూన్ లైటింగ్ చేస్తున్నారా? అసలు ఈ మూన్ లైటింగ్ అంటే ఏంటి? ఇవి చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక హైప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమెరికాలో చాలామంది ఇండియన్స్ మూన్ లైటింగ్ అయితే చేస్తున్నారండి. ఒకవేళ మూన్ లైటింగ్ చేస్తూ దొరికితే గనక వాళ్ళకి చాలా సివియర్గా శిక్షలు పడుతున్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఏదో జైలుకి పంపించడం కానీ, లేదంటే చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ఫైన్లు వేయడం కానీ జరుగుతుందనమాట. అంటే ఈ మూన్ లైటింగ్ అనేది అసలు అమెరికాలో లీగలా ఇల్లీగలా? అసలు మూన్ లైటింగ్ అంటే ఏంటి? మూన్ లైటింగ్ అంటే ఎవరైనా సరే ఏ వర్క్ వీసా మీద ఉన్నా, సిటిజన్షిప్ ఉన్నా, లేదా గ్రీన్ కార్డు ఉన్నా, ఏదున్నా సరే ఒక కంపెనీలో ఫుల్ టైం జాబ్ చేస్తూ ఆ కంపెనీకి చెప్పకుండా వాళ్ళు రెండో జాబ్ అంటే కాంట్రాక్ట్ బేసిస్ కానీ, లేదంటే మరే ఇతర విధంగానైనా సరే ఇంకొక జాబ్ చేస్తే కనుక దాన్ని మూన్ లైటింగ్ అంటారండి. ఇది అమెరికాలో లీగలా అంటే లీగలే. ఎంతవరకు? కొంతవరకు మాత్రమే. లీగల్గా అంటే వాళ్ళు ఆ పర్టికులర్ కంపెనీకి, వాళ్ళు ఏ కంపెనీలో అయితే ఫుల్ టైం ఎంప్లాయీగా చేస్తున్నారో ఆ కంపెనీకి కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మేము ఈ టైం నుంచి ఈ టైంకి ఈ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ జాబ్ చేసుకుంటున్నాము, లేదంటే ఈ బిజినెస్ చేస్తున్నాము అని చెప్పి కంపల్సరీ ఆ ఫుల్ టైం జాబ్ ఎక్కడైతే చేస్తున్నారో ఆ కంపెనీకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలా ఇవ్వకుండా వీళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ మీద కానీ, లేదా మరి ఇతర దారుల్లోనైనా సరే ఇంకొక జాబ్ చేస్తున్నారు అని అంటే అది ఆ కంపెనీని మోసం చేస్తున్నట్టుగా భావించి ఈ మూన్ లైటింగ్ చేస్తున్నారు అని చెప్పి కంపెనీలు చాలా సివియర్గా యాక్షన్ తీసుకుంటున్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. దీనికి రీసెంట్గా మనకి న్యూస్లో అన్నిట్లో వచ్చిందండి. అది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. న్యూయార్క్ స్టేట్కి సంబంధించి మన ఇండియన్ ఆరిజిన్ అనే ఒక వ్యక్తి న్యూయార్క్ స్టేట్ ప్రాజెక్ట్లో ఐటీ సర్వీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉన్నారండి. అందులో అతను ఫుల్ టైం ఎంప్లాయీ. ఫుల్ టైం ఎంప్లాయీ అని అంటే వాళ్ళు ఇంకొక జాబ్ చేయకూడదు మామూలుగా అయితే. కానీ అతను ఫుల్ టైం ఎంప్లాయీ అయ్యి ఆ ఎంప్లాయర్కి తెలియకుండా ఇంకొక కంపెనీలో అతను కాంట్రాక్ట్ బేసిస్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాడు. అది ఎప్పటి నుంచి? 2022 నుంచి, అంటే దాదాపు 3 సంవత్సరాల నుంచి ఇలా 2 జాబులు చేస్తూ ఉన్నాడు. ఫైనల్గా ప్రజెంట్ ఎంప్లాయర్ ఎవరైతే ఫుల్ టైం ఎంప్లాయర్ ఉన్నారో వాళ్ళకి అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే ఇతను మూన్ లైటింగ్ చేస్తున్నాడని క్లియర్గా మనకి ప్రూఫ్స్తో సహా దొరికిపోయాడండి. ఈమెయిల్స్ ద్వారా కానీ ఏదన్నా కానీ క్లియర్గా దొరికిపోతే ఆ కంపెనీ అతని మీద కేసు పెట్టేసింది. కేసు పెడితే వాళ్ళు పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ప్రస్తుతానికి బెయిల్ అయితే ఇచ్చారు, కానీ ఆ కేసు కోర్టులో నడుస్తుందన్నమాట. ఇలా జరిగితే కనుక చాలా పెద్ద శిక్షలు పడే అవకాశం ఉందండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ మూన్ లైటింగ్ అనేది చాలా పెద్ద వ్యవహారం. ఎందుకు అని అంటే మన ఇండియన్స్ చాలామంది, నాకు తెలిసి నేను కళ్ళారా చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. 2 జాబులు 3 జాబులు వాళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు. ఎస్పెషల్లీ కరోనా టైంలో అండి. కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం వల్ల ఎవరు చూడటం లేదని చెప్పి ఇష్టారాజ్యంగా 2 జాబులు 3 జాబులు 4 జాబులు చేసిన వాళ్ళు మహానుభావులు కూడా ఉన్నారండి. నా కళ్ళారా నేను 2 జాబులు చేసిన వాళ్ళు 3 జాబులు చేసిన వాళ్ళని కూడా చూశాను. నాకు క్లియర్గా 2 జాబులు చేసిన వాళ్ళని అయితే చాలామందిని చూశారనమాట. ఎందుకు అని అంటే వాళ్ళు వచ్చి చెక్ చేయరు కాబట్టి. అది కరోనా టైం కాబట్టి. కరోనా టైం అయిపోయిన తర్వాత కూడా నిన్న మొన్న దాకండి 2024 దాకా కూడా నేను 2 జాబులు చేసే వాళ్ళని చాలామందిని చూశాను. ఇప్పుడు 25లో కూడా 2 జాబులు చేసే వాళ్ళు ఉన్నారు. కాకపోతే అదేంటి అని అంటే ఒక జాబు ఫుల్ టైమా కాంట్రాక్టా, నువ్వు ఎన్ని గంటలు చేస్తున్నావు? 2 కాంట్రాక్ట్ అయితే అది మళ్ళీ వేరండి. ఇది ఒక 4 గంటలు, అది ఒక 4 గంటలు చేసుకోవడం అది యాక్చువల్గా అయితే లీగలే. బట్ ఏ కంపెనీలో అయినా సరే వాళ్ళు ఫుల్ టైం ఎంప్లాయర్గా చేస్తుంటే కనుక కంపల్సరీ ఆ ఎంప్లాయర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా పైసానే పరమాత్మ అని చెప్పి 2 జాబులు 3 జాబులు వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుంటున్నారండి. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత వాటన్నిటికీ దండం పెట్టేస్తున్నారు. ఎందుకు అని అంటే ట్రంప్ వచ్చిన తర్వాత కంపెనీస్ కూడా చాలా సివియర్గా యాక్షన్ తీసుకుంటున్నాయి ఎవరైతే మూన్ లైటింగ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద. మన వాళ్ళకి డబ్బులు తప్ప, అందరి గురించి కాదండి నేను చెప్పేది, క్లియర్గా చెప్తున్నాను, అందరూ కాదు, కొంతమంది డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తారండి. ఎంత దూరమైనా వెళ్తారు. పైసానే పరమాత్మ అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు. కానీ దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ అమెరికన్స్కి నష్టమే, ఇండియన్స్కి నష్టమే అవుతుందండి వాళ్ళకుండా. ఎందుకు అని అంటే వాళ్ళు 2 జాబులు చేస్తున్నారు అంటే ఇంకొకళ్ళ ఎంప్లాయ్మెంట్ని వాళ్ళు తీసేసుకుంటున్నారు. అది రాంగ్. రెండవది
ట్యాక్సులు ఎంతవరకు పే చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అండి. కొంతమంది ఇండియాలో తీసుకోను డబ్బులు, కొంతమంది ఏమన్నా బోనస్లు లాగా తీసుకోను, ఏదేదో రకరకాల ప్రాసెస్లో తీసుకుంటూ ఉంటారు. ఆ విధంగా గవర్నమెంట్కి నష్టమే అవుతుంది. కంపెనీస్కి ఫుల్ టైం 8 అవర్స్ చేస్తారండి. ఇలా 2 జాబులు 3 జాబులు చేసేవాళ్ళు చెయ్యరు. ఎందుకు చేస్తారు? ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫుల్ టైం ఎంప్లాయీగా చేస్తున్నాం అనుకోండి, 8 గంటలు చేయాలా. ఇంకొక కాంట్రాక్ట్ బేసిస్ మీద చేస్తే, కాంట్రాక్ట్ బేసిస్ మీద చేస్తే వాళ్ళని 3 గంటలకి 4 గంటలకు తీసుకోరు కదండి, వాళ్ళకు కూడా 8 గంటలకనే తీసుకుంటారు. అలా 16 గంటలు చేయాలి. 16 గంటలు చేస్తే మిగిలిన ఒక రోజులో ఎన్ని గంటలు ఉంటాయండి? 24 గంటలు. ఇకపోతే 8 గంటలు తినేదెప్పుడు, పడుకునేదెప్పుడు, వాళ్ళ పర్సనల్ వర్క్స్ చేసుకునేదెప్పుడు, ఇవన్నీ అయ్యే పనేనండి. అక్కడ ఒక 5 గంటలు, లేకపోతే అక్కడ ఒక 4 గంటలు, ఇక్కడ ఒక 5 గంటలు ఇట్లా చేస్తారనమాట. హార్డ్లీ నేను చూసినంత వరకు, నేను చూసిన వాళ్ళైతే 8 అవర్స్ 9 అవర్స్ చేసేవాళ్ళు అండి. 2 జాబులు చేసేవాళ్ళు కూడా 8 అవర్స్ 9 అవర్స్, మ్యాక్స్ టు మ్యాక్స్ 10 అవర్స్ చేసేవాళ్ళు. 10 అవర్స్ చేస్తే ప్రొడక్టివిటీ ఎక్కడ వస్తుందండి వాళ్ళకి, కంపెనీలకి అక్కడే తెలిసిపోతుంది కదా. అందుకనే ఈ మధ్యకాలంలో చాలా వరకు అందరూ అమెరికాలో ఉండే చాలా కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాన్సిల్ చేసేసి నోరు మూసుకొని ఆఫీసులకు రండి, వారానికి 4 రోజులు కంపల్సరీ రావాలంటున్నారు. రేపు జనవరి నుంచి వారానికి 5 రోజులు, ఇలా కంప్లీట్ నార్మల్, బ్యాక్ టు నార్మల్ అన్నట్టు కరోనాకు ముందు ఎలా ఉందో అలా చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. ఎందుకు అనంటే మెయిన్ రీజన్ ఇదేనండి. ఇష్టం వచ్చినట్టు మూన్ లైటింగ్ చేయడం, 2 జాబులు చేయడము, కాంట్రాక్ట్ బేసిస్ మీద ఒకటి, ఫుల్ టైం ఒకటి, 2 కాంట్రాక్టులు చేయడము, ఇష్టారాజ్యంగా చేయడము, దానివల్ల కంపెనీకి లాస్ తీసుకొస్తున్నారని చెప్పే ఉద్దేశంతో చాలా వరకు కంపెనీలు ముందు అబ్జర్వేషన్ చేస్తున్నాయండి. వీళ్ళు ఫుల్ టైం వస్తారా రారా, ఆఫీసులకు వస్తారా రారా. దీని మీద చాలామంది మేము ఆఫీసులు రాము అది ఇదని చెప్పి చాలా ఇష్యూస్ కూడా రన్ అయినాయండి కొన్ని చోట్ల. స్టిల్ కంపెనీస్ మాత్రం కంపల్సరీ ఆఫీస్కి రావాల్సిందే, వారానికి 4 రోజులు 5 రోజులు అన్నట్లుగా పెడుతున్నాయి. దేనికి అంటే ఇదే మెయిన్ కారణం, ఈ మూన్ లైటింగే. అందులో ఆ మూన్ లైటింగ్ చేసే వాళ్ళల్లో హైయెస్ట్ పర్సంటేజ్ ఉండేది మన ఇండియన్స్ అండి. ఇందులో ఎవరు తిట్టుకున్నా ఎవరు ఏమనుకున్నా ప్రాబ్లం లేదు. కానీ నేను చూసినంత లెక్క అమెరికన్స్ 2 జాబులు చేసేవాళ్ళు ఆల్మోస్ట్ నాకు తెలిసి అయితే 1% ఏమన్నా ఉంటారేమోనండి. అత్యాసపరులు వాళ్ళు ఉండరు. ఇట్లాగా వాళ్ళు కొంత టైం పీరియడ్ వరకే అనుకుంటారు, అంతే అయిపోతుంది. వాళ్ళు ఉండొచ్చు, ఒకళ్ళిద్దరు ఉండొచ్చు, కానీ 100కి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటే మనోళ్ళు 80-90 మంది ఉంటారండి అట్లా చేసేవాళ్ళు. అంత దారుణంగా చేస్తారనమాట. ఇది నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు చేయడం తప్పని నేను చెప్పను, కానీ ఆ చేసే విధానం ఒకటి ఉంటుంది, దానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. మీ కరోనా టైంలో చేశారు, కరోనా 2-3 ఏళ్ళు, ఆ 2 సంవత్సరాలు ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, ఇష్టం మనకి డబ్బులు వస్తాయి, మన ఆశ మనకు ఉంటుంది, మనం ఇక్కడికి వచ్చిందే డబ్బులు సంపాదించుకోవడానికి కాబట్టి. కానీ ఆ 2 ఇయర్స్ తర్వాత స్లోగా సర్దేసుకోవాలండి. 2 జాబులు 3 జాబులు చేయడం ఆపేసి నోరు మూసుకొని ఒక జాబ్ చేసుకుంటున్నావా, ప్రశాంతంగా ఉంటున్నావా అన్నట్టు ఉండాలి. దొరికితే చాలా సివియర్గా కేసులు పెడుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకు? ట్రంప్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. అది కరెక్ట్ కూడా అండి. ట్రంప్ చేసేది ఈ విషయంలో మాత్రం నాకు తెలిసినంత వరకు క్లియర్గా కరెక్ట్ అండి. ఎందుకంటే ఇంకొకళ్ళ ఎంప్లాయ్మెంట్ని మనం దోచుకోవాలని చూడటం అది అన్యాయం. యాక్చువల్గా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఒక్కొక్కళ్ళు 3 జాబులు 2 జాబులు చేస్తే అవతల ఎంప్లాయ్మెంట్ని దోచినట్టే మనం అవుతుంది. కాబట్టి వాటన్నింటిని కంట్రోల్ చేయడానికి ఇలా చేయొచ్చు, తప్పేమీ లేదు. దొరికితేనే దొంగ, దొరకకపోతే దొర, అంతే కదండి. సో మూన్ లైటింగ్ కింద దొరికిన వాళ్ళు మాత్రమే దొంగలండి. దొరకకుండా ఎంతోమంది దొరలు అయితే చలామణి అవుతూనే ఉంటారు. దానికి మనం ఏమి చేయలేము. కొంతమంది ప్రీవియస్గా చేసి మానేసిన వాళ్ళు ఉంటారు. ఆ సర్టెన్ పీరియడ్ని యూజ్ చేసుకొని తర్వాత వద్దులే మనకెందుకు అయిపోయింది కదా ఇంకా రిస్క్ చేయకూడదు అనుకునే వాళ్ళు ఉంటారు. స్టిల్ మనకు డబ్బులే ఇంపార్టెంట్, డబ్బులే కావాలి అనుకునే వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు. ఎలాగైనా ఉండొచ్చండి. మనం ఆలోచించే విధానం బట్టి మనుషులు కూడా ఉండొచ్చు. సో అమెరికాలో మూన్ లైటింగ్ చేస్తుంటే కనుక మీరు దొరికితే, మూన్ లైటింగ్ చేస్తూ దొరికారు అని అంటే మాత్రం సివియర్గా పనిష్మెంట్ ఉంటుందండి. ఏదైనా మీ మీద కేసులు పెట్టి జైలు కన్నా పంపిస్తారు, లేదంటే కనుక మీరు కట్టలేనంత స్థితిలో ఫైన్ అన్నా వేస్తారు. అంత దారుణంగా ఉంటుంది పనిష్మెంట్. కాబట్టి ఎవరైనా సరే మూన్ లైటింగ్ చేస్తుంటే కనుక ప్రజెంట్ దయచేసి వీలైనంత వరకు సర్దేసుకోండి. లేదంటే మాత్రం దొరికితే మీ కర్మ అనుకొని మీ తర్వాత జరిగేది ఫేస్ చేయడానికి రెడీ అవ్వాలన్నమాట. సో అమెరికాలో మూన్ లైటింగ్ అనేది లీగల్ అయినప్పటికీ కూడా
అది ప్రాపర్గా చేయాలండి. ఫస్ట్ ఎంప్లాయర్, ఫుల్ టైం ఎంప్లాయర్ ఎవరుంటారో లేదా ఫస్ట్ ఎంప్లాయర్ ఎవరుంటారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనో లేకపోతే వాళ్ళకి ఇండైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి తర్వాత చేసుకోవడమో అలా చేయాలి తప్ప మన ఇష్టారాజ్యంగా ఎట్లా పడితే అట్లా చేయకూడదు. ఇది రీసెంట్గా ఇంకొక ఇష్యూ కూడా జరిగిందండి దీని మీద. ఒకళ్ళు 2 జాబులు చేస్తున్నారు, 2 W2లు రన్ అవుతున్నాయి. అంటే మనకు 2 PFలు రన్ అయినట్లుగా ఇక్కడ 2 W2లు రన్ అవుతుంటే ఇండియా నుంచి అమెరికాకు వచ్చేటప్పుడు ఇది H1B వాళ్ళు కాదు కండి, H1B వాళ్ళు కూడా కాదండి, H4 EAD మీద ఉండేవాళ్ళు. వాళ్ళు ఎన్నైనా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు, కానీ వాళ్ళని కూడా ఆపడం జరిగింది, వాళ్ళని డిపోర్ట్ చేయడం కూడా జరిగింది. H4 EAD వాళ్ళు 2 W2లు రన్ అయినాయి, 2 జాబులు చేస్తుంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఆపి మరి అడిగి మీరు 2 జాబులు చేస్తున్నారా? చేస్తున్నాను. ఓకే, మీ ఫస్ట్ ఎంప్లాయర్కి తెలుసా, మీ సెకండ్ ఎంప్లాయర్కి తెలుసా అని అడిగితే ఆ అమ్మాయి ఫస్ట్ తెలుసు అని చెప్పిందంట. కానీ క్లియర్గా అమ్మాయి చెప్పలేదు. వాళ్ళు డైరెక్ట్గా రండి, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఉన్న వాళ్ళు ఆఫీసర్స్ డైరెక్ట్గా ఆ ఎంప్లాయర్కి ఫోన్ చేసి ఈ అమ్మాయి 2వ జాబ్ చేస్తుందని మీకు తెలుసా తెలీదా అని అడిగారు. మాకు తెలీదు, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పారంట. సో ఇమ్మీడియట్గా ఆ H4 EAD పర్సన్ని డిపోర్ట్ చేయడం కూడా జరిగిందనమాట. సో అంత జాగ్రత్తగా ఉండాలండి. మనం చేసేది లీగల్ అయినా కూడా ఏ విధంగా లీగల్, ఏ విధంగా ఇల్లీగల్ అనేది చూసుకోవాలి. చూసుకొని ఆ తర్వాత ప్రొసీడ్ అయితే ప్రాబ్లం ఏమీ లేదు. చూసుకోకుండా మన ఇష్టరాజ్యంగా డబ్బులు వస్తున్నాయి కానీ కోట్లు సంపాదించాలనుకుంటే అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. ప్రతిసారి కొన్నిసార్లు వర్కౌట్ అవ్వచ్చు, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో ఇదండి అమెరికాలో మూన్ లైటింగ్ పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.